ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు కరెంట్ బిల్లో మనం పేరు మార్చుకోవాలంటే మామూలుగా వేరే వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా మన కరెంట్ బిల్లో మన పేరు మార్చాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి కనెక్షన్ కూడా కట్ చేసేసుకుంటారు. కట్ చేసి మళ్ళీ కొత్త కనెక్షన్ తీసుకొని అట్లా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా కాకుండా ఈజీగానే కరెంట్ బిల్లో పేరు మార్చుకోవాలి అంటే ఇప్పుడు విద్యుత్ సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని అవకాశాలు ఇస్తున్నాయంట. ఒకసారి డీటెయిల్గా వెళ్తే. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అంటే బిల్లు మామూలుగా దాంట్లో అమౌంట్ ఎంత ఉందో తెలుసుకొని కట్టడానికే కాకుండా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటి వాటికి ఆధారంగా ఎలక్ట్రిసిటీ బిల్లు మనం ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ల్యాండ్స్ కొనేటప్పుడు అలాంటి వాటి కూడా కరెంటు బిల్లును ప్రొడ్యూస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతగా ఉపయోగపడేటువంటి కరెంటు బిల్లుని అంటే మనం నిజంగా దానికి యజమానులం అయినట్టయితే, మన పేరుతో ఉన్నట్టయితే అది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో కూడా ఎలక్ట్రిసిటీ బిల్డర్ ఎవరైతే ఉంటారో అతని పేరు మీద ఉంటాయి. అతను అన్నిటికీ ఒకేసారి తెచ్చి పెడతాడు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు, మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు. అతను మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కరెంటు బిల్లు అతని పేరు మీద ఉంటుంది. అంటే అపార్ట్మెంట్ మన పేరు మీద వచ్చేస్తుంది, కానీ కరెంటు బిల్లు పేరు అతని పేరు మీద ఉంటుంది. మనం ఏం చేయాలి? సహజంగా చేసే పని ఏంటంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లోపల ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి మనం అక్కడ అప్లై చేసి రావాలి. అప్పుడు వాళ్ళు ఒక 15 రోజులు 4 రోజులు టైం తీసుకొని ప్రాసెస్ పూర్తి తర్వాత అప్పటి నుంచి వచ్చే బిల్లులో మన పేరు పెడతారు. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారులే అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే అసలు ఆ కరెంటు కనెక్షన్ మొత్తం కట్ చేసుకొని కొత్త కనెక్షన్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కొంతమంది ఎలా చేయాలో తెలియక తికమక పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ అంతా ఇంట్లో కూర్చొని మీరు పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ లోపల మీరు ఫోన్లో కూడా మీరు చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉందని చెప్తారు. ఈ ఈజీ ప్రాసెస్లో మనం చేయాల్సిన పని ఏమిటంటే మొట్టమొదటి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి. ఏం డాక్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర? ఒకటి, మనం ఎవరిదైనా కొన్నట్టయితే మనం కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్ ఏదో దాన్ని పీడిఎఫ్ రూపంలో రెడీ పెట్టుకోవాలి. రెండోది, ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఒకటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం దీనికి ఓనర్గా వచ్చినట్టుగా, ఇది మనం యజమానులం అయినట్టుగా మనం డిక్లేర్ చేస్తూ ఉండేటువంటి ఫార్మేట్. మూడోది ఏమిటంటే, మనం మిగతా ఆధార్ కార్డు కానీ మిగతాయి కానీ ఏవైతే ఉంటాయో, పాన్ కార్డు ఇట్లా ఉంటాయో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు ఫోన్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ రెడీగా ఉంటే మనం ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసేసి దానిలో కస్టమర్ సర్వీసెస్ కిందకి మనం ఓపెన్ చేసినట్టయితే దానిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఏమున్నాయో మనం వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద రావాలి, కొన్నటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేయడం, 100 రూపీస్ స్టాంప్ పేపర్ అప్లోడ్ చేయడం, అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేయడం కంప్లీట్గా చేసి దాంట్లో క్వశ్చన్స్ అడుగుతుంటుందో అందుకే మనం ఆన్సర్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అంతా పూర్తయిన తర్వాత అది ఆటోమేటిక్గా సెండ్ అంటుంది. సెండ్ పంపించేస్తే ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే బిల్లులో ఆటోమేటిక్గా మన పేరు వచ్చేస్తుంది. ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇది ఎవరి దగ్గర నువ్వు కొన్నప్పుడే కాకుండా ఒక్కోసారి ఫాదర్ చనిపోతాడు, కొడుకుల పేరు మీద వారసుల పేరు మీద అవుతుంది. అది అలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఎవరు ఉంటే ఆ డిస్ప్యూట్ క్లియర్ చేసేసుకొని అది ఎవరికి చెందాల్సిందో కూడా డిక్లేర్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇలా అనేక రకాలుగా అంటే మన పేరు మీద లేకుండా ఇంకొకరి పేరు మీద ఉన్నదాన్ని మన పేరు మీద చేసుకోవాలనుకుంటే మనం ఆథరైజ్డ్ పర్సన్గా ఉన్నట్టయితే సులభతరంగా అయ్యేటట్టుగా ఆన్లైన్లోనే చేసుకోవడానికి, ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి, మన ఫోన్లో కూడా చేసుకోవడానికి, ల్యాప్టాప్లో చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. మనం చేయడం కష్టం అనుకున్నట్టయితే మనకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మనం చేయించుకోవడానికి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. సులభతరం చేశారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి సొల్యూషన్. అంటే తెలియక కొంతమంది కనెక్షన్ కూడా కట్ చేసి కొత్త కనెక్షన్కి వెళ్తారు. కొత్త కనెక్షన్ చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ కాదు ఇవాళ. రెండోది, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనకు అట్లా అప్లై చేయగానే ఇట్లా ఇవ్వరు. రెండోది ఏంటంటే ఇక దీన్ని ఆసరాగా చేసుకొని మధ్యవర్తులు డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తిరుగుతూ ఉండాలి. ఇలా వాడి చోడు వీడి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులు సంపాదించి వీడి డబ్బులు సమర్పించి నెలల తరబడి మనం వెయిట్ చేసుకునే దానికన్నా సులభంగా చేసుకునే అవకాశం కల్పించినప్పుడు ఎందుకు ఆ పరిస్థితి? కాబట్టి ఈ సులభమైన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని
మనం చేయగలిగే పరిస్థితి ఉంటే చేయడం, లేకపోతే చదువుకున్న వాడు ఎవరైనా ఉంటే అతనితో చేయించుకోవడం, లేకపోతే మనకు దగ్గర ఉండే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మనం సమయం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తాయి, ఎస్ మనకు రిలీఫ్ ఉండే అవకాశాలు ఉంటాయనేది చెప్తున్నమాట. థ్యాంక్ యూ.